సో హాయ్ గాయ్స్, అంటే యూట్యూబ్ ఛానల్ ఉంది, ఖచ్చితంగా సపోర్ట్ చేయాలా. ఎందుకంటే అంటే మంచి వంట అనేది ఉంటుంది అనమాట తెలంగాణ దాంట్లో. సో గైస్ ఖచ్చితంగా అంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు తెలంగాణ స్టైల్లో మనం ఇంట్లో ఉప్మా రవ్వ లేదనుకోండి, ఇప్పుడు బయటికి పోయి ఏం కొనుక్కొచ్చుకోవాలనుకుంటే బియ్యం పిండి ఉన్నా సరిపోద్ది. ఎందుకంటే బియ్యం పిండితో కూడా ఉప్మా చేసుకోవచ్చు, తెలుసు కదా. చూసిరా, నేను ఇట్లా సేమ్ మన ఉప్మా ప్రాసెసే, కాకపోతే మనం వాటర్ పోసేది తక్కువ పోసుకోవాలన్నట్టు. దానికి మనం గ్లాసున్నర వేస్తాం కదా, దీనికి మాత్రం గ్లాసుకు గ్లాసు మాత్రమే వాటర్ వేసుకోవాలి. మంచిగా ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. ఎండుమిర్చి వేస్తేనే దాని టేస్ట్ ఉంటుంది. ఇలా మనం పప్పులు ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే దాని టేస్ట్ మనము బియ్యం పిండి టేస్ట్ అనేది రాదన్నట్టు ఆ పప్పులన్నీ ఉంటాయి. ఫస్ట్ మనం ఈ బియ్యం పిండిని మంచిగా జల్లించి పక్కన పెట్టుకొని, ఎంతో అంత కరెక్ట్ వాటర్ పోసుకున్నాక, నేను గ్లాసున్నర పోసిన చూడండి, మనం కిందికి దింపుకొని వేసుకోవాలి. మళ్ళీ పిండి అది వేసుకొని మంచిగా కలిపి మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టేసినాం అనుకోండి, స్టవ్ మీద ఒక 10 minutes కలుపుకుంటూ మంచిగా సిమ్లో పెట్టి కలపాలి. కమ్మనైన ఉప్మా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత కమ్మగా ఉంటుంది అంటే, మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ తెలంగాణ స్టైల్లో ఇట్లానే ఉంటుంది. మన ఊర్లల్లో అమ్మలు ఇలానే చేసి పెట్టేది. అప్పుడు బొంబాయి రవ్వతో కాకుండా ఇంట్లో ఉన్న బియ్యం పిండితో కూడా చేసేది అన్నట్టు. కావాలంటే మనం ఇసురుకొని కూడా చేసుకునేది. అప్పుడు బియ్యము నూకలు ఉంటుండే కదా, అవి ఇసురుకొని ఇలా ఉప్మా చేసుకుంటుండే. కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాగుంది. ఇది మాత్రం చాలా